ఒకటోది అయిపోయింది, ఆయన మహిమ కలిగిన దేవుడు. రెండోది మనం చూద్దాం, చూడండి. ప్రజలందరూ ఏమని ఆరాధిస్తూ వచ్చారంట అక్కడ మనం చూస్తే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఈ రెండు విషయాలు మనం చదువుకొని ఆరాధనలోకి వెళ్తాం. చాలా సింపులే. ఆయన ఏమై ఉన్నాడో చూసాం, మహిమ కలిగినటువంటి దేవుడై ఉన్నాడు ఆయన. రెండోది ఆయన కార్యాలు ఏంటంటే, ఆయన దయ చూపిస్తూ ఉన్నాడు మన ఎడల, ఆయన కృపను చూపిస్తున్నాడు మన ఎడల. ఈ రెండు విషయాలు చదువుకొని మనందరం కూడా ఆరాధనలోకి వెళ్ళిపోతాం. చూద్దాం, చూడండి. ఆయన దయ కలిగినటువంటి దేవుడని, కృప కలిగినటువంటి దేవుడని ఒక మాట మనం చదువుకోగలుగుతాం. ఆయన దయ కలిగిన దేవుడు. నిర్గమాకాండము 34వ అధ్యాయము 6వ వచనాన్ని చూసినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని దయను గురించి అక్కడ మనం చదువుతాం. 34వ అధ్యాయం 6వ వచనం చూద్దాం, చూడండి. అతని ఎదుట యెహోవా అతనిని దాటి నిలిచి, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతమును, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. చూడండి, ఇక్కడ మనం చదివినప్పుడు అతని ఎదుట యెహోవా అతనిని దాటి వెళ్ళుచు, ఆయన గురించి ఆయన పరిచయం చేసుకుంటూ, అందుకని ఇక్కడ మోషే ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, అయ్యా నీ మహిమను మేము చూడాలయ్యా, నీ మహిమను నాకు కనపరచు ప్రభువా, నీ మహిమ చూడాలి అని ప్రభువుని అడుగుతున్నప్పుడు 1వ వచనం నుంచి మనం చదివితే, మరియు యెహోవా మోషేతో మొదట పలకల వంటి మరి 2 పలకలు చెక్కుము అని చదువుకుంటూ మనం ముందుకు వచ్చినప్పుడు, ఆయన మేఘములో ఆయన దిగి వచ్చినట్లుగా, ఇంకా ఆయన గురించి మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి, 5వ వచనం చదువుతాం మనం అన్నమాట. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామము ప్రకటన చేసెను. అతని ఎదుట యెహోవా అతనిని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు కలిగిన దేవుడైన యెహోవా అని తాను పరిచయం చేసుకుంటున్నాడు. దయ కలిగిన దేవుడని, కృప కలిగిన దేవుడని, ఇంకా సర్వశక్తి కలిగినటువంటి దేవుడని తాను అక్కడ మోషేకు ఆయన తను కనపరుచుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. మొదటగా ఇక్కడ మనం చూస్తే దయ కలిగినటువంటి దేవుడు, ఆయన దయ చూపిస్తున్నాడు మన మీద. ఆయనకు దయా సంకల్పం, ఆయన దయ కలిగినటువంటి దేవుడు ఆయన. ఇంకా దయను గురించి మనం కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోగలిగినట్లయితే, దావీదు కూడా అందుకని అంటాడు, ప్రభువా నీవు నా ఎడల ఎంతగా దయ చూపించావయ్యా. చూడండి, 2వ సమూయేలు గ్రంథంలో మనం చదువుతాం అన్నమాట. 9వ అధ్యాయం 8వ వచనం చదువుదాం, చూడండి. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం, చూడండి. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడినైనా నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుడకు నేను ఎంతటి వాడను. 9వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుకుంటూ వెళ్ళినాము. ఇంకా ఆ 7వ వచనం చదువుకున్నట్లయితే, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయినా యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపచారము చూపి నీ చూడండి, ఇక్కడ మెఫీబోషెతు గురించి దావీదు అంటాడు, యోనాతాను ఎంతగానో మేలు చేశాడయ్యా, తన కుటుంబంలో ఎవరైనా ఉంటే తీసుకుని రండి, అతనికి ఆహారం మనం పెట్టాలి. సౌలు కుటుంబంలో ఒక వ్యక్తి మిగిలిపోయినాడు, కుంటి కాళ్ళు కలిగినటువంటి వాడు అతనికి కాళ్ళు లేవు. అతన్ని తీసుకుని వస్తున్నప్పుడు అతను ఎంతగా దేవుణ్ణి గణపరుస్తాడో. చచ్చిన కుక్క వంటి వాడినయ్యా నేను, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడిని. చూడండి, మన జీవితంలో ఆయన ఇక్కడ దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు యోనాతానుని తన కుటుంబంలో మెఫీబోషెతు, కుంటి కాళ్ళు కలిగినటువంటి మెఫీబోషెతుని. దేవాతి దేవుడు కూడా ఏ అర్హత లేనటువంటి మన విషయంలో ఆయన జ్ఞాపకం చేసుకుని, ఆయన మనల్ని తన ఇంటిలోనికి తీసుకొచ్చి ఆయన భోజనపు బల్ల దగ్గర మనల్ని కూర్చోబెట్టి నిత్యము మనము ఆయనతో ఆనందించే భాగ్యం మనకి అనుగ్రహించాడు. సౌలును చూసినట్టయితే, సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. సౌలు దావీదుని చంపాలని అనేక సార్లు ఈటను విసిన వాడిగా, ఎన్నో ప్రయత్నాలు చేసిన వాడిగా ఉన్నాడు. అటువంటి కుటుంబంలో నుంచి దావీదు దేవుని ప్రేమను వెల్లడిపరిచి, దేవుని ప్రేమను అక్కడ మనం చూపిస్తున్నాడు దావీదు. హింస చేసే వాళ్ళ కుటుంబంలో కూడా మేలు చేయాలి. నిజంగా మనం కూడా శత్రువులమై ఉంటుండగా, మనం కూడా హానికరులము. పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావయ్యా అని పౌలు భక్తుడు అన్నట్లుగా
ఇక్కడ మెఫీబోషెతు చచ్చిన కుక్కని వంటి వాడినయ్యా నేను. మన జీవితంలో కూడా అయ్యా ఇటువంటి యోగ్యత లేదు నాకు, నన్ను నీ ఇంటికి తీసుకుని వచ్చావు. ఇప్పుడు ఈ కుంటి కాళ్ళు కలిగినటువంటి ఈ మెఫీబోషెతు అంటున్నాడు కదా, నా కుటుంబం నీకు హాని చేసింది, మా పితరులు అనగా సౌలు నిన్ను చంపాలనుకున్నాడు, అయినా నన్ను నువ్వు ఇంతగా చేరదీసి నన్ను నువ్వు ఇంతగా నీ భోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టాలి అన్న ఆలోచన నీకు వందనాలయ్యా అంటున్నాడు దావీదుని బట్టి. ఉదయకాల సమయంలో నీవు నేను కూడా శత్రువులమై ఉంటుండగా, నీవు నేను కూడా దూరస్తులమై ఉంటుండగా, మనం కూడా హానికరులమై ఉంటుండగా, మనం కూడా ఎంత మాత్రం మంచి లేని స్థితిలో మనం ఉంటుండగా, ఈ మెఫీబోషెతును ఏ విధంగా తన రాజనగర్ తీసుకెళ్ళి భోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టి ఆహారం పెట్టినాడో దావీదు, అదే రీతిగా యోగ్యత లేని మనకు తండ్రి ఇంటికి చేర్చినాడు ఆయన. అందుకనే మొట్టమొదట్లో మనం సొలొమోను గురించి చెప్పాం, నా దేవా నా తండ్రి అని పిలుస్తున్నాడు. కాబట్టి మనం కూడా దేవా నన్ను ఎంతగా నా ఎడల దయ చూపించడానికి మేము ఏ పాటి వారమని ప్రభు సన్నిధానంలో ఆరాధించాలి. ఆయన దయ కలిగిన దేవుడు, కృపాతిశయములు కలిగిన దేవుడు. ఈ దయ ఎంతకాలం ఉంచుతాడంట చూద్దాం. చూడండి, ఈ దయ ఎంతకాలం ఉంచుతాడు ఆయన? మన జీవితకాలం అంతా తన దయను 30వ అధ్యాయం కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నట్లయితే, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా చూపించే దేవుడు. ఆయన కోపం ఎంత ఉండిద్దంటమ్మా? కొద్దిగే, నిమిషం మాత్రం కోపగిస్తాడు. ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను నిజంగానికి దూరస్తుడను. ఆయన దగ్గరికి ఎప్పుడైతే మనం రాగలిగామో దయ చూపిస్తూ ఉన్నాడు. దయను పొడిగిస్తూ ఉన్నాడు. దయ చూపించడంలో ఆయన కంటే సాటి అయిన వారి లోకంలో ఎవరు లేరు. దయ చూపిస్తున్న గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన దయ ఎంతవరకు ఉంటుందంటమ్మా? ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంచే దేవుడు. అందుకని ఇక్కడ కీర్తన అక్కడ ఒక కీర్తనలో 136వ కీర్తన మనం చూసినట్లయితే, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆ వచనం అంతా చెబుతాడు కీర్తనకారుడు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కాబట్టి దయగలిగినటువంటి దేవుడు. కాబట్టి ప్రభువా నీకు స్తోత్రాలు, దయ చూపిస్తున్నావయ్యా. ఎంత మాత్రము యోగ్యులము కాదు, ఎంత మాత్రము అర్హులం కాదు, అయినప్పటికీ మా ఎడల నువ్వు దయ చూపిస్తూ దినదినము ఎంతవరకు దయ చూపిస్తున్నాడంట? ఆయుష్కాలం అంతా, మనం జీవించిన జీవితకాలం అంతా ఆయన దయను చూపిస్తున్నాడు. కాబట్టి ప్రభువా నీకు వందనాలయ్యా అని ప్రభువుని ఆరాధన చేద్దాం. రెండోదిగా కృప కలిగిన దేవుడు ఆయన. 2 విషయాలు చెప్పా, మీకు అర్థమైనవి లేవో. ఒకటి తేజస్సు కలిగినటువంటి దేవుడు ఆయన, రెండోది కృప కలిగినటువంటి దేవుడు, మూడోదిగా ఆయన దయ కలిగిన దేవుడు, మూడోది కృప కలిగిన దేవుడు. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో మనం చదివితే 13వ వచనం మనం చదువుకోగలుగుతాం అన్నమాట. చదవండి. కృప కలిగిన దేవుడు, నీవు విమోచించిన ఈ ప్రజలు నీ కృప చేత బయటకు తీసుకొచ్చావయ్యా అంటాడు. చదవండి 15వ అధ్యాయము 13వ వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడికొనిపోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు. చాలండి. ఇక్కడ ఎవరు రాస్తున్నారు ఈ మాట? ఎవరు ఆరాధిస్తున్నారంటే మోషే, ఇశ్రాయేలు ప్రజలందరూ. 3 వ్యక్తులు ఇక్కడ మనకు జ్ఞాపకం అయ్యారు. ఒకటి దావీదు, తన ప్రజలందరూ ఆరాధన చేశారు. ఒకటోది. తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను, ప్రజలందరూ ఆరాధన చేశారు. ఇప్పుడు 3వ అంశము ఎవరు ఆరాధిస్తున్నారు? మోషే. 1వ వచనం నుంచి 15వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకుంటే అర్థమైంది. మోషే, ప్రజలందరూ ఆరాధిస్తున్నారు. ఇక్కడ ఏమని ఆరాధిస్తున్నారు? 13వ వచనానికి వచ్చేసరికి ఏమని ఆరాధిస్తున్నారంటే, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ఇది నాన్న దేవుని మందిరానికి వచ్చావంటే ఏదో మనకు ఆలోచన వచ్చిందని కాదు, ఏదో మనం రావాలని వచ్చామని కాదు, ఆయన తోడుకొని వచ్చాడంట. ఆయన కృపచేత నడిపించాడంట. ఆయన కృపచేత దేవుడు నిన్ను ఆయన మందిరంలో కూర్చోబెట్టాడంట. కాబట్టి ప్రభువా నీ కృప గొప్పదయ్యా, నీ కృపను వివరించలేమయ్యా అని ఆరాధించబద్దులమై ఉన్నాం. 13వ వచనం మనం చూస్తే, నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. ఐగుప్తుల నుంచి, బానిసత్వం నుంచి, శాపం నుంచి, శిక్ష నుంచి,
ఆయన కృపతో మనల్ని బయటికి తీసుకుని వచ్చాడు, తోడుకొని వచ్చాడు. ఆయన మందిర ఆవరణములో మనల్ని నిలబెట్టిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన కృప ఎంత గొప్పదో. కాబట్టి మనం ఒకసారి చూసినట్లయితే ఆయన కృప ఎంత గొప్పదో మనం చూడగలుగుతున్నాం. 23వ కీర్తనలో కూడా నేను బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమములు నా మీదకు వచ్చును. కృప కలిగిన దేవుడు. ఈ కృపలో ఒక 3 విషయాలు మనం చదువుకుంటాం. కృపచేత బలపరిచిన దేవుడు ఆయన, కృపచేత బ్రతికిస్తున్న దేవుడు, కృపచేత ఆదరిస్తున్న దేవుడు. ఈ 3 విషయాలు మనం చదువుకోగలుగుతాం. 94వ కీర్తన 18వ వచనంలో కృపచేత బలపరిచిన దేవుడు, కృపచేత రక్షించుకున్న దేవుడు. కీర్తన గ్రంథంలో 31వ కీర్తన 16వ వచనంలో కృపచేత రక్షించబడ్డావు, కృపచేత మాత్రమే రక్షించబడ్డాం. రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఉంటుంది. 21 నుంచి అట్టుకుంటా ఆ మాటలు ఉంటాయి. మన కృపచేతనే నమ్ముట ద్వారా కృపచేత రక్షించబడ్డాం. నువ్వు రక్షించబడ్డావంటే ఆయన కృప ద్వారా మాత్రమే, నీ క్రియల వలన కాదు, నీ నీతి క్రియలు కాదు, దేవుని కృప మాత్రమే నిన్ను రక్షించింది. దేవుని కృప నిన్ను రక్షించడం మాత్రమే కాదు, 94వ కీర్తన 18వ వచనంలో కృపచేత బలపరిచిన దేవుడు ఆయన. రక్షించాడు, రక్షించి విడిచిపెట్టడు, బలపరుస్తూ ఉన్నాడు ప్రతిదినం కూడా నిన్ను. 3వది మనం చూసినట్లయితే 119వ కీర్తన 76వ వచనంలో కృపచేత నీకు ఆదరిస్తావన్నాడు నిన్ను. కృపచేత నువ్వు ఆదరించబడుతున్నావు. 4వదిగా మనం చూసుకునే ఆరాధనలోనికి వెళ్తాం. చూడండి, 119వ కీర్తన చదవండి. ఈ మాట చదువుకునే ఆరాధనలోనికి వెళ్తాం. 88వ వచనం చదవండి. 76 88 2 వచనాలు. 119వ కీర్తన 76 చదువు బ్రదరు. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను, చూడండి, నీ కృప నన్ను ఆదరించునుగాక. ఆయన కృప మనల్ని ఆదరిస్తుంది. 4వదిగా 88వ వచనము 88 చూడండి, నీ కృపచేత నన్ను బ్రతికించుము. కృప కలిగిన దేవుడు నీ ఎడల కృప చూపిస్తున్నాడు, కృపచేత రక్షించాడు, కృపచేత బలపరుస్తున్నాడు, కృపచేత ఆదరిస్తున్నాడు, కృపచేతనే నిన్ను బ్రతికిస్తున్నాడు. కాబట్టి దేవుని కృపను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఇక్కడ సొలొమోను ప్రజలందరూ కూడా దేవుని మందిరం ప్రతిష్ఠించబడిన దినంలో, దేవుని మహిమ మందిరంలో నింపబడుతున్నటువంటి దినంలో ప్రజలందరూ కలిసి ఆరాధిస్తున్నారు. ఏమని ఆరాధిస్తున్నారంటే దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. దయగలిగిన దేవుడు, ఆయన కృప నిరంతరం ఉంచే దేవుడు. అంత మాత్రమే కాదు, దయలో మనం చూసాం ఆయన దయ ఎప్పుడు ఉంటుందంట, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఆయన కృపను గురించి చూసాం, ఆయన కృప కలిగిన దేవుడని చూస్తూ వచ్చాం. ఆయన కృప మనల్ని రక్షిస్తుంది, ఆయన కృప మనల్ని బలపరుస్తుంది, ఆయన కృప మనల్ని ఆదరిస్తుంది, ఆయన కృప మనల్ని బ్రతికిస్తుంది చివరిగా. కాబట్టి ప్రభువా, కృప గొప్ప కృప చూపిస్తున్నావయ్యా, నీకు వందనాలన్నీ ప్రభు పాదాలు పట్టుకుందాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ మోకరించుకుందాం అండి. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 3 సందర్భాలను చూసాం. ఒకటి, దావీదు తన ప్రజలందరూ ఆయనను ఆరాధిస్తూ వచ్చారు. రెండోది, దావీదు కుమారుడైన సొలొమోనుతో ప్రజలందరూ కూడా సాష్టాంగపడి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముడనని ఆరాధిస్తూ వచ్చారు. మూడోదిగా మోషే కూడా ప్రజలందరూ కూడా ఆరాధిస్తూ వచ్చారు. నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఆయన కృపను వివరిస్తున్నారు, ఆయన దయను వర్ణిస్తున్నారు ఆ భక్తులందరూ కూడా. కాబట్టి ప్రభువా, నీకు వందనాలయ్యా, నిజంగా నువ్వు మహిమ కలిగిన దేవుడు అయ్యా. ఒకటోదిగా మూడు విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, ఆయన తేజస్సు మందిరం అంతా నింపబడింది. మందిరం అనగా మన హృదయమే దేవుని మందిరము. మన హృదయాల్లో మంటి ఘటములో దేవుని ఆత్మను నింపుతూ ఉన్న దేవుడు. ప్రభువా, నీకు స్తోత్రాలు. మమ్మల్ని రక్షించుకున్నావయ్యా. రక్షించుకున్న నాటి నుంచి నీ మహిమను నా హృదయంలో ఉంచుతున్నందుకు మీకు వందనాలు. అందుమాత్రమే కదా ఆయన మహిమ కలిగిన దేవుడు అని ఎన్నో వాక్యాలు చూసాం. మహామహిమలో నివసిస్తున్న దేవుడు, తేజస్సు కలిగిన దేవుడు అని ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. రెండవదిగా కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు అని ప్రభువుని ఆరాధిద్దాం. అందరూ ఆరాధించండి.